ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. మరోసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, నైనా గడిచిన దినాలన్నీ కూడా మమ్మల్ని అందరినీ ఈ చలనైన రెక్కల కింద ఎంతగానో కాచి కాపాడి భద్రపరుస్తూ వచ్చావు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి ఈ విధంగా ఆన్లైన్లో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మయంపరచడానికి మీరు ఇస్తున్న చక్కని అవకాశంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయిన దేవుడవు, నిరంతరము స్తోత్రార్హుడవు ప్రభువా. పరిశుద్ధుడు 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 అని నిరంతరము కోటాను కోట్ల దూతల చేత పోడబడుతున్నటువంటి దేవుడు, అలాగే నైనా భూమి మీద ఉన్న భక్తుల చేత ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ప్రభువా. నీవే స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు తండ్రి. ఉదయకాల సమయంలో జరుగుతున్న ఈ ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండి నైనా మేము చేసే ఆరాధన అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాటల్లో తోడుగుండండి, పాడే నీ బిడ్డలను ఆత్మతో నింపండి, ఆత్మపూర్ణులుగా చేయండి దేవా తండ్రి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కృప చూపించండి. వాక్య పరిచర్యలో నుండి కూడా తండ్రి నైనా మాకు కావాల్సినటువంటి ఈ అమూల్యమైన వర్తమానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు అనేక మంది విని వాటిని గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకుని మీ దీవెనలకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి. ఈ ఆరాధన అంతటిని కూడా మీరే మీ ఆత్మ ద్వారా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, మనం పాటలు పాడి దేవుని ఆరాధించుదాం. మీ గృహాల్లో అందరూ కూడా ప్రభుని పాటలు పాడి ఆరాధించాలని తెలియపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ పునరుద్ధాన దినంలోకి మనందరినీ ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి ఒకసారి గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే,
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా స్వస్థపరచును యెహోవా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే వందనం వందనం నీకే నా వందనం స్తోత్రము స్తోత్రము నీకే నా స్తోత్రము ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను వందనం వందనం నీకే నా వందనం స్తోత్రము స్తోత్రము నీకే నా స్తోత్రము వందనం వందనం నీకే నా వందనం స్తోత్రము స్తోత్రము నీకే నా స్తోత్రము ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను రక్త సంబంధులు నన్ను బాధించి ఉండగా అయిన వారే నన్ను చీకొమ్మనగా రక్త సంబంధులు నన్ను బాధించి ఉండగా అయిన వారే నన్ను చీకొమ్మనగా బాధలన్నీ బంధువులై నా చెంత చేరగా బాధలన్నీ బంధువులై నా చెంత చేరగా నలుగురిలో నవ్వుతూ ఒంటరినే తిరుగుతూ లోపల బాధతో కుంగిపోతుండగా నలుగురిలో నవ్వుతూ ఒంటరినై తిరుగుతూ లోపల బాధతో కుంగిపోతుండగా తల్లివైనా తండ్రివైనను ఓదార్చినావు ఎల్లోయి ఎల్లోయి అంటూ నన్ను చూచినావు తల్లివైనా తండ్రివైనను ఓదార్చినావు ఎల్లోయి ఎల్లోయి అంటూ నన్ను చూచినావు వందనము వందనము
వందనం నీకే వందనం స్తోత్రము 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 నీకే స్తోత్రము ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను కాకిలా కలకాలము బ్రతుకుట కంటే హంసలా కొంతకాలము బ్రతుకుట మేలు కాకిలా కలకాలము బ్రతుకుట కంటే హంసలా కొంతకాలము బ్రతుకుట మేలు అనుకున్న సమయాలలో నా చెంత చేరి అనుకున్న సమయాలలో నా చెంత చేరి నన్ను పక్షముగా ఉన్నానని చెప్పి వెన్ను తట్టి నన్ను నడిపించినావు నేను నీ పక్షముగా ఉన్నానని చెప్పి వెన్ను తట్టి నన్ను నడిపించినావు తోడుగా నా నీడగా నీ ఉండినావు నిసివయ్యో నిసివై నా కొరకు రథమెత్తినావు తోడుగా నా నీడగా నీ ఉండినావు నిసివయ్యో నిసివై నా కొరకు రథమెత్తినావు వందనం 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 నీకే వందనం స్తోత్రము 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 నీకే స్తోత్రము ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను ఎంత త్యాగమయ్యా నీది యేసయ్యా వర్ణించలేను నీ ప్రేమను వందనం వందనం నీకే నా వందనం స్తోత్రము స్తోత్రము నీకే నా స్తోత్రము వందనం వందనం నీకే నా వందనం స్తోత్రము స్తోత్రము నీకే నా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని మీరున్న ప్రదేశాల్లో కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే అందరూ దేవుని నామని మహిమ పలుకుతాం. హల్లెలూయా. పాట ద్వారా మహిమ పొందిన దేవుడు ఈ ఆరాధన అంతట్లో దేవుడే తోడుగా నడిపించులాగున అందరం గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన ఆత్మ నడిపింపు ద్వారా ఈ ఆరాధనలో తోడుగా ఉండి తన ఆధ్వర్యంలో జరుగులాగున అందరూ గట్టిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. అల్ఫా ఒమేగా దేవుడు మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి అందరూ గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా. అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నీకేమి చెల్లింతును నీ రుణమెలా తీర్తును. నీకేమి చెల్లింతును
ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. పరిశుద్ధుడైన పాపాత్ముడను నిష్కలంకముగా నన్ను మార్చుటకు, కలుషితుడైన పాపాత్ముడను నిష్కలంకముగా నన్ను మార్చుటకు, పావన దేహంలో గాయాలు పొంది, పావన దేహంలో గాయాలు పొంది రక్షమంత చిందించినావా. నీకేమి చెల్లేందును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లేందును, నీ రుణమెలా తీర్తును. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నా ఈరుటకు, సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నా ఈరుటకు, వస్త్రహీనుడుగా సిలువలు వేలాడి, వస్త్రహీనుడుగా సిలువలు వేలాడి నీ సొగసును కోల్పోయినావా. నీకేమి చెల్లేందును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లేందును, నీ రుణమెలా తీర్తును. ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు, పాపము వలన మృతి నొందిన అపరాధినైనా నన్ను లేపుటకు, నా స్థానమందు నా శిక్ష భరించి, నా స్థానమందు నా శిక్ష భరించి మరణించి తిరిగి లేచినావా. నీకేమి చెల్లేదును, నీ రుణమెలా తీర్తును, నీకేమి చెల్లేదును, నీ రుణమెలా తీర్తును. ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నీకేమి చెల్లేదో,
రుణమెలా తీర్తును నీకేమి చెల్లింతును నీ రుణమెలా తీర్తును యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అవును దేవా, నాయనా ప్రభువా, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించావు నాయన, ఏ అర్హత లేని నాయన ప్రభు మమ్మల్ని రక్షించావు ప్రభు. మా కోసం నాయన ప్రభు సిలువలో కలియారు నాయన ప్రభు, సిలువలో మరణించిన దేవానికి స్తోత్రములు ప్రభు. మా కోసం నాయన ప్రభు ఇదిగో సిలువను మోసుకొని నాయన ప్రభు ఎంతో దూరం నడిచిన దేవానికి స్తోత్రములు ప్రభు. ఇదిగో నాయన నీ ముఖం మీద వేయించుకున్నావు ప్రభు, కొరడాలతో కొట్టించుకున్నావు నాయన ప్రభు. అది కేవలం ఎందుకు పనికిరాని మరి మా కోసమే నాయన ప్రభు, మేము గ్రహించలేకపోయాం నాయన దేవానికి స్తోత్రములు ప్రభు. ఇదిగో నాయన ప్రభు, ఇదిగో నాయన ప్రభు ఎంతగానో బాధలుందావు నాయన ప్రభు, ఎంతగానో శిక్షణ అనుభవించావు నాయన ప్రభు. ఇదిగో మమ్మల్ని అందరినీ కాపాడిన విధానాన్ని బట్టి నాయన, మమ్మల్ని అందరినీ నాయన నీ స్వార్థం ఇచ్చి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభు, ఈ లోకంలో మమ్మల్ని నిలిపిన విధానాన్ని బట్టి అందరి గట్టిగా దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి మన యవనస్తులు ప్రభుని ఆరాధించారు. సకల మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. అదేంటంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము, లేదా యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి దైవికమైన లక్షణాలు, డివైన్ క్యారెక్టర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు దీని గురించి మనం నేర్చుకోవాలి అంటే, ఈ రోజుల్లో చాలామంది పిల్లరా తెలివి పెరిగిపోయి జ్ఞానం అధికమయ్యి మరి అసందర్భమైనటువంటి తర్కాలు చేస్తూ వాదనలు చేస్తూ యేసు ప్రభు వారు దేవుడు కాదని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ఆరాధించకూడదని, ఎందుకంటే మనం కూడా దేవుని కుమారులమే కుమార్తెలమే కాబట్టి యెహోవా దేవుడు మాత్రమే ఆరాధించాలని చాలామంది వాదించే వారిని మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి పోయినసారి చెప్పిన వర్తమానంలో యేసుక్రీస్తు దేవుడా, తాను దేవుడినని బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు తాను దేవుడినని ఇండైరెక్ట్గా చెప్పిన విషయాలు మనం చూసాం. యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మాత్రమే మనం చూసాం, మిగతా వేరే ఏమీ చూడలేదు. అయితే ఈ రోజున బైబిల్ యేసు ప్రభు వారు దేవుడని చెప్పే విషయాలు మనం చూద్దాం. బైబిల్ ఏ రీతిగా ఆయన్ని దేవుడని చెప్తుంది అనేది కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే మనకి ఎంతైనా మంచిది. మరి ముఖ్యంగా దేవుడికి ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క క్యారెక్టర్స్ ఏంటి అని మనం చూస్తే, మనుషులు ఎవరికి ఉండని క్యారెక్టర్స్ ఆయనకు ఉంటాయి, దేవుడికి ఉంటాయి. ఈ భూమి మీద పుట్టినటువంటి మనుషులు ఎవరికి లేనటువంటి లక్షణాలు దేవుళ్ళలో ఉంటాయి. అవేంటి అనేది ఒక 5-6 విషయాలు సమయాన్ని బట్టి నేను మీతో చెప్తాను. పిల్లలు అసలు దేవుడికి ఉండాల్సిన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్. దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు, ఆయన చేయలేనిదంటూ ఏది ఉండదు. మనం చూస్తే యెహోవా దేవుడి గురించి బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనంలో మరి భక్తుడైనటువంటి ఇర్మియా ఇలాగ చెప్తున్నాడు. 32వ అధ్యాయము 17వ వచనం, యెహోవా ప్రభువా
ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, పేరు వహించువాడా, శూరుడా, శూరుడా, మహాదేవా, మహాదేవా, నీ అధిక బలము చేతను, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించి, భూమి ఆకాశములను సృజించితివి. అసాధ్యమైనది ఏదియు నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రియులారా, అంటే దేవుడు సమస్తము చేయగలడు. ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు, సకలమో చేయగలిగినటువంటి వాడు. అలాగే యోబు గ్రంథం 42వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే అక్కడ కూడా ఉంది. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు, నిష్ఫలము కానేరదు. నీవు సమస్త క్రియలు చేయగలవాడువు. గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. మనుషుడు అన్నీ చేయలేడు. కొన్ని చేయగలుగుతాడు కానీ అన్నీ చేయలేడు. ఉదాహరణకి పిల్లలు తన చావుని ఆపుకోలేడు, మరణాన్ని ఆపుకోలేడు, భూకంపాలు రాకుండా ఆపలేడు, అలాగే గాలి తుఫానులు రాకుండా ఆపలేడు, వర్షం కురిపించలేడు, కురిసే వర్షాన్ని ఆపలేడు, పర్వతాలను కదిలించలేడు. ఇవన్నీ దేవుడు సృష్టించినవి. అలాగే ఆకాశం యొక్క అంచులకు వెళ్ళలేడు. ఆకాశం యొక్క అంచుకి మనిషి చేరుకోలేడు, వెళ్తే తిరిగిరాడు. ఎవరో ఒక ఆయన పాడుతున్నాడు, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, ఆకాశం తెచ్చి ఇవ్వడానికి ఏమండి ఆయన జేబులో 10 రూపాయల కాగితం కాదు, ఆయన చేతికున్న ఉంగరం కూడా కాదు, ఏదో అంటాడు, అది రాసిన ఆయన. కాబట్టి ఆకాశం అంచుల్లోకి వెళ్ళలేడు, వెళ్తే తిరిగి రాడు. మనిషి రాలేడు. మనిషి సమస్తం చేయలేడు, కొన్ని మాత్రమే చేయగలుగుతాడు. అయితే దేవుడు ఓమ్నిపోటెంట్, సర్వము చేయగలడు, సర్వశక్తిమంతుడు. దేవునికి ఉండే లక్షణాల్లో మొదటిది. సో మరి యేసు ప్రభు వారి గురించి ఏం రాయబడింది? ఆయన కూడా సర్వం చేయగలడా? ఆయన దేవుడని మనం అనవచ్చా అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాట, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఆల్ ద పవర్ ఈస్ గివెన్ టు మీ ఇన్ ద హెవెన్ అండ్ ఇన్ ఎర్త్. పరలోకంలోను భూమి మీద కూడా సర్వాధికారం ఇవ్వబడింది. ఆల్ పవర్ అంటే సర్వశక్తి యేసుప్రభు వారికి ఇవ్వబడింది. అంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటాడని కాదు. యేసుప్రభు వారు యుగయుగాలు ఉండే దేవుడు. ఆయన సకలము చేయగలిగినటువంటి వాడు. మనిషి కుమారునిగా ఉన్న దినాల్లో చాలా చేశాడు. అలాగే ఇప్పుడు ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు, సమస్తము చేయగలిగినటువంటి వాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం కూడా మనం చూస్తే, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. అక్కడ సర్వాధికారి అని మనం చూస్తున్నాం యేసు ప్రభు వారి గురించి. అలాగే రోమాపత్రికలో కూడా 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు వారి గురించి రాయబడిన మాట, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చూసారు కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు కూడా సర్వాధికారి అయిన దేవుడు, సర్వము చేయగలడు. మానవాకారంలో ఉన్నప్పుడు కూడా ఆయన సముద్రాన్ని గద్దించాడు, నిమ్మళపరిచాడు, గాలి తుఫాను ఆపాడు, చనిపోయిన వారిని కూడా లేపాడు. అంతేకాదు ఆయన కూడా చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు. కనుక యేసు ప్రభు వారు సర్వాధికారి అనడానికి ఎలాంటి సందేహము కూడా లేనే లేదు. నెక్స్ట్ రెండవదిగా మనం చూస్తే దేవుడికి ఉండాల్సిన లక్షణాల్లో రెండవది ఏంటి అంటే ఓమ్ని ప్రెజెన్స్. ఓమ్ని ప్రెజెన్స్ అంటే సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండే దేవుడు. దేవుడికి అది సాధ్యం.
ప్రతి స్థలమందు కూడా దేవుడు ఉండగలడు. మనిషి ఒక చోటే ఉంటాడు, ఇక్కడుంటే వేరొక చోట ఉంటాడు. వేరొక చోట ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే మనిషి కనిపెట్టిన జ్ఞానం గురించి చెప్పాలంటే, మనిషి ఒక చోట ఉండి ఉన్న చోట నుండే కొన్ని చోట్ల జరిగే పరిస్థితుల్ని చూడగలడు. మనందరూ తెలుసు, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉందనుకోండి, కాంప్లెక్స్ లో ఒక చోట కూర్చుని ఉంటాడు, అన్ని రూమ్స్ లో సీసీ కెమెరాలు పెడతాడు, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఉండి అన్ని చూస్తాడు. అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి అక్కడ కూడా ఉన్నట్టు అనమాట. మరి మనిషికి ఎంత జ్ఞానం ఉంటే దేవుడికి ఎంత జ్ఞానం ఉండాలి చెప్పండి. వైఫై ఉందంటే ఇంటర్నెట్ వాడేవాళ్ళు వైఫై గురించి తెలుసు. వైఫై ఆ టవర్ యొక్క నెట్వర్క్ ఎంతవరకు ఉంటుందో అక్కడ ప్రతి చోట వైఫై ఉంటుంది. మనం కనెక్ట్ చేసుకుంటే ఇంట్లో ఉంటుంది, బయట వాకిట్లో ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది, పొలం వెళ్తే పొలంలోనూ ఉంటుంది. ఆ యొక్క వైఫై తరంగాలు ప్రతి చోట ఉంటాయి, టవర్ ఉన్న ఏరియా అంతట్లో. అలాగే మరి మనిషికి ఎంత జ్ఞానం ఉంటే దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉండాలి చెప్పండి. దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలడు, ఆయన అందరినీ చూడగలడు. అయితే యెహోవా దేవుని గురించి బైబిల్ చెప్తుంది. 139వ కీర్తన 7వ వచనం నుండి చూస్తే అక్కడ దావీదు భక్తుడు మాట్లాడాడు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో ఉన్నాను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23-24 వచనాల్లో కూడా దేవుడు సర్వాంతర్యామి అని మనం చూస్తాం. ప్రతి చోట ఆయన ఉండగలిగిన దేవుడు యెహోవా దేవుడు. ఇర్మియా గ్రంథం 23-24 వచనాలు. నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దూరముగా ఉండే దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? అంటే ఆయన ప్రతి స్థలంలో ఉండే దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతా ఉంది కనుక ఆయన ప్రతి చోట ఉండగలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు వారికి ఉందా లక్షణం? దేవుడికి ఉండేటటువంటి ఆ క్యారెక్టర్ యేసు ప్రభు వారిలో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఏంటి ఉదాహరణ అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. అంటే ఏంటి? నేను ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, ఇక అక్కడే ఉండిపోతాను అనుకో మాకండి. నేను మీతో కూడా ఉంటాను సదాకాలం, తండ్రి వద్దన ఉండగలను, భూమి మీద కూడా ఉండగలను అంటాడు. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ 2-3 నా పేరట ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. చూసారు? అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఎక్కడైతే ఆయన నామంలో 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తారో, ఆయన పేరట కూడుకుంటారో, అక్కడ ప్రతి చోట యేసు ప్రభు వారు ఉంటారు. అమెరికాలో 2-3 కూడి ప్రార్థన చేయొచ్చు. అదే సమయంలో ఇక్కడ మన దేశంలో 2-3 కూడి ప్రార్థన చేయొచ్చు. మరొక దేశంలో వాళ్ళు చేయొచ్చు. ఎక్కడ చేసినా అక్కడ యేసు ప్రభు వారు ఉంటారని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓమ్ని ప్రెజెన్స్, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడై ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో మరి ఒక వ్యక్తిని చూసి అంటాడు, నతనేలు నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అంటాడు. యేసుప్రభు అక్కడికి వెళ్ళి చూడలా. అతను రాకముందు ఏ అంజూరపు చెట్టు కింద ఉన్నాడో ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని యేసుప్రభు వారు అంటున్నారు. కనుక ప్రియులారా, యేసుప్రభు వారు సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. మూడవదిగా దేవునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? మనుషులు ఎవరికి ఉండనిది, మనుషులు ఎవరు కలిగి ఉండలేనిది దేవుడు మాత్రమే కలిగి ఉండే మరొక క్యారెక్టర్ ఏంటంటే, మూడవదిగా ఓమ్నిషియన్స్. అంటే సర్వజ్ఞుడు, సర్వము ఎరిగినవాడు. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు, సకలము తెలుసు. ఉదాహరణకి
మరి యెహోవా దేవుడి గురించి రాయబడింది కీర్తన గ్రంథం 147వ కీర్తన 5వ వచనం, అలాగే 139వ కీర్తన 2-4 వచనాల్లో ఇలా రాయబడింది. 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి ఆయన లేదు. జ్ఞానమునకు మితి లేదు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ విజ్డమ్. హిస్ విజ్డమ్ ఈజ్ ఇన్ఫినిట్. అనంతమైనది ఆయన జ్ఞానం, అనంతమైంది. ఇంతని మనం చెప్పలేం. మనిషి జ్ఞానానికి కొంత లిమిట్ ఉంది, కొంత పరిధి ఉంది. ఆ పరిధి దాటి మనిషి ఏమి తెలుసుకోలేడు, తెలుసుకోవడం కష్టం. కానీ దేవుడు సకలము ఎరిగినవాడు. 139వ కీర్తన 2-4 వచనాల్లో కూడా రాయబడింది, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మనస్సును గ్రహించుచున్నావు. మనస్సులు కూడా ఎరిగిన దేవుడు ఆయన, సర్వము ఎరిగినటువంటి వాడు. మనిషి అంటాడు నాకు అన్నీ తెలుసు అంటాడు, ఒట్టిదే ఏం తెలియదు. మరి క్షణం ఏం జరగబోతుందో మనిషికి తెలియదు. నేను అన్నీ తెలుసుకోగలను అంటాడు, తెలుసుకోవడం కష్టం. రేపేం జరుగుతుందో నీకు తెలియదని బైబిల్ సెలవిస్తుంది. చూసారా? కనుక మన దేవుడు సమస్తం ఎరిగినవాడు. దేవుడు అనబడిన వాడు అన్నీ ఎరిగిన వాడై ఉండాలి. సర్వజ్ఞుడు, ఆ జ్ఞానమునకు మితి లేదు. మరి యేసుప్రభు వారు సర్వజ్ఞాని అని మనం ఎలా చెప్పగలుగుతాం? యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఇలా రాయబడింది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. అందరినీ ఎరిగినవాడు. ఆయన మనుషుని ఆంతర్యమును కూడా యేసయ్య ఎరిగినవాడు. చూసారా? ఎన్నోసార్లు మనుషుల యొక్క హృదయాలోచనలు కూడా ఆయన విప్పి చెప్పినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. కనుక ఆయన సర్వం ఎరిగినటువంటి వాడు, సర్వజ్ఞుడు. అలాగే 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై. యేసు ప్రభు వారి గురించి ఇంకో మాట రాయబడింది ప్రకటన గ్రంథంలో, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు, జరుగుతున్నా జరగబోయే వాటిని ఎరిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన దేవుడు అనడానికి యోగ్యుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కొంతమంది యేసు ప్రభువుని తక్కువగా ఊహించుకుంటున్నారు, కానీ ఆయన ఎంత మాత్రం తక్కువ వాడు కాదు. దేవునికి ఉన్న లక్షణాలు ఆయనలో సమృద్ధిగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి, 100%. అందుకే పౌలు అంటాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా ఆయనలో నివసించుచున్నది. చూసారా? దేవుడికుండే ప్రతిదీ యేసు ప్రభులో ఉంది. 100% దైవత్వం, గాడ్ హెడ్ లేదా డెటీ యేసు ప్రభులో ఉంది అని పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. కనుక యేసు ప్రభు వారు సర్వము ఎరిగినటువంటి వాడు. అయితే ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు మానవాకారిగా ఉన్నటువంటి దినముల్లో నా రాకడ ఎప్పుడో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, ఆయన జ్ఞానము లిమిట్ చేయబడింది. మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక వచ్చేటప్పుడే ఆయన తను తగ్గించుకుని వచ్చాడు. ఆయన జ్ఞానము తగ్గించబడింది, ఆయన శక్తి తగ్గించబడింది. మరణానికి అప్పగించబడడానికి ఆయన వచ్చాడు. వాస్తవానికి దేవుడికి మరణం లేదు, కానీ మరణమునందునంతగా ఆయన తగ్గించుకుని వచ్చాడు. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఒక కారు ఉందనుకోండి, 180 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల స్పీడ్లో కూడా వెళ్ళగలదు గంటకి. అదే కారుని 60 కిలోమీటర్ల వరకే సెట్ చేస్తే, ఆ ఇంజిన్ సెట్ చేస్తే 60 దాటి వెళ్ళలేదు. అలా అని చెప్పేది కారు కాదా? కారే. యేసుప్రభు వారు కూడా నా దినం ఎప్పుడో, రాకడ దినం ఎప్పుడో తెలియదు అన్నాడంటే, ఆయన జ్ఞానం పరిమితి చేయబడింది మనిషి కుమారునిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడు, ఆయనకు తెలుసు ఎప్పుడు వస్తాడు, కానీ చెప్పడు. ఆయన సకలం ఎరిగినవాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వము ఎరిగినటువంటి దేవుడు. 4వదిగా దేవుడికి మాత్రమే ఉండే లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే, గాడ్ ఈజ్ ఇమ్యూటబిలిటీ. మార్పు లేనివాడు, మారనివాడు. దేవుడు మారడు.
మార్పు చెందడు. ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు దేవుడు. మనుషులు మారిపోతారు, సంవత్సరాలు మారిపోతాయి, కాలాలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, మనిషిలో మార్పులు చోటు చేసుకుంటాయి. 20 సంవత్సరాల వయసులో ఒక రకంగా ఉంటాడు మనిషి, 40 ఏళ్ళకి ఒక రకంగా ఉంటాడు, 60 ఏళ్ళకి లేదా 70, 80 ఏళ్ళకి ఇంకో రకంగా ఉంటాడు. జుట్టు తెల్లగైపోయి, పళ్ళు ఊడిపోయి, కళ్ళు కూడా కనబడకుండా పోయి, ఇక ఆ తర్వాత ఇక బాయ్ బాయ్ చెప్తాడు అందరికీ, వాళ్ళకట్లోకి వెళ్ళిపోవాల్సింది ఎవరైనా సరే. దేవుడు అలాంటి వాడు కాదు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. మారని దేవుడు ఆయన. ఈజ్ అన్చేంజింగ్ గాడ్. మార్పు లేని దేవుడు, ఇమ్యూటబుల్, మారడు. మరి యెహోవా దేవునికి ఉన్న ఆ లక్షణం ఎక్కడుంది అంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు మార్పు లేని దేవుడు, మారనివాడు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉంది యెహోవా దేవుని గురించి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనములైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన మారడు, మార్పు లేని దేవుడు. దేవుడు కాలానికి అనుగుణంగా మారడు, యుగాలకి తరతరాలకు అనుగుణంగా ఆయన మారడు. అప్పుడు ఒకే రీతిగా ఉండే దేవుడు. అయితే యేసుప్రభు వారిలో ఉందా ఈ క్వాలిటీ, ఈ క్యారెక్టర్? యేసుప్రభు వారిలో ఉందా? మనుషుల్లో అయితే లేదు, మనుషుల్లో ఎవరికి లేదు. యేసుప్రభు వారిలో ఉందా అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో యేసయ్య అంటాడు, అల్ఫాయు నేనే, ఒమేగాయు నేనే, మొదటివాడును కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు జీవించువాడును అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మార్పు లేనివాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం అలాగే 11, 12 వచనాలు చదివితే దేవా నీ సంవత్సరములకు అంతం లేదు అంటాడు. ఆయన సంవత్సరాలకి ముగింపు లేదు. చూసారు కనుక దేవుడు మార్పు లేనివాడు. 4వ లక్షణం ఆయనలో ఉండే. యేసుప్రభు వారు కూడా మార్పు లేనివాడు. 33.5 సంవత్సరాలు ఆయన శరీరాన్ని ధరించుకుని లోకంలో సంచరించాడే కానీ వాస్తవానికి ఆయన మహిమ స్వరూపుడు, యుగాయుగములు మహిమతో ఉండే దేవుడై ఉన్నాడు. తర్వాత 5వదిగా మనం చూస్తే గాడ్ ఈజ్ ఎటర్నల్. ఎటర్నల్ అంటే నిత్యుడు, నిత్యము ఉండే దేవుడు, నిరంతరము ఉండే దేవుడు. మనుషులు ఎల్లకాలం ఉండరు. ఎంతకాలం అండి? మనుషుల యొక్క ఆయుష్కాలం 70 లేదా 80 సంవత్సరాలు. ఈ రోజుల్లో 70-80 సంవత్సరాలు కూడా బ్రతకడం కష్టమైపోతుంది. ఎందుకంటే మనం తినే తిండి ఎటువంటిది, 40 సంవత్సరాలు రాగానే నడువు నొప్పి వస్తుంది ఏమంటే, 50 సంవత్సరాలు రాగానే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. కళ్ళజోడు అనేది 50 సంవత్సరాలే కదా, చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుంది. పిల్లరా మరి శక్తి సన్నగిలిపోతుంది. 70-80 సంవత్సరాలు బ్రతికినా కానీ ఆయాసమే, దుఃఖమే. ఇంకా 80 సంవత్సరాలు నిండిన తర్వాత ఇక అందరికీ టాటా బై బై చెప్పి వెళ్ళిపోవాలి. ఎవరో ఒక మా అమ్మ అంటుంది, 65-70 సంవత్సరాల వయసు కలిగిన మా అమ్మ, నా పని అయిపోయిందయ్యా, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అంట. నిజమే, కాడి అందరినీ రమ్మంటుంది. ఒక టైం వస్తే అందరూ కూడా వెళ్ళిపోవాలి. మనం నిత్యము ఉండేవాళ్ళం కాదు. ఈ భూమి నాది, నేల నాది, అది నాది, ఇది నాది అంటాడు కానీ మనిషి అలాంటి వాళ్ళని భూమి ఎంతమందిని చూసిందో, అరే నాయన నేను ఇంతమందిని చూసాను, నువ్వు కూడా ఒక రోజు వెళ్ళిపోవాలి ఏంటి? ఎన్నో పేర్లు మారినాయి, ఇది నాది నాది అని ఎంతోమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఎంతోమందిలో నువ్వు కూడా ఒక్కడివి, వెళ్ళిపోవాల్సిందే అని భూమి అంటుంది అనమాట. కనుక మనిషి నిరంతరము ఉండలేడు. యేసుప్రభుని నమ్మి మార్పు చెంది బాప్తిసం పొంది
తన జీవితాన్ని పరిశుద్ధంగా యథార్థంగా కాపాడుకుంటూ యేసయ్య రాకడ వరకు నమ్మకంగా జీవిస్తే పరలోకంలో దేవునితో పాటు మనిషి యుగాలు ఉంటాడు, లేదా నిత్య నరకానికి వెళ్తాడు. అంతేగాని ఈ భూమి మీద మనిషి యొక్క ఆయుష్కాలం శాశ్వతం కాదు. 70 లేదా 80 సంవత్సరాలు. 100 సంవత్సరాల ముసలమ్మ కరోనాని జయించింది అని పేపర్లో మనం చూస్తూ ఉంటాం. మరణాన్ని జయించలేదు. తప్పకుండా ఒకరోజు ఆమె కూడా 100 సంవత్సరాల ఆవిడ కూడా మరణం వస్తుంది. ఈ మరణాన్ని జయించడం వల్ల కాదు, ఎవ్వరి వల్ల కూడా కాదు. నిత్యం ఎవరు ఉండలేరు, దేవుడు మాత్రమే నిరంతరం ఉండే దేవుడు. యెహోవా దేవుడికి ఉన్న లక్షణం ఏంటంటే గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఎవర్ లాస్టింగ్. ద్వితీయోపదేశకాండం 33:27, ఆదికాండం 21:33, కీర్తనలు 90వ కీర్తన 2వ వచనం. వాటిలో నుండి ఒక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:27 వచనం. శాశ్వతుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. దేవుడు శాశ్వతంగా ఉండే దేవుడు. మనుషులు ఎవరు శాశ్వతం కాదు, ఈ లోకం కూడా శాశ్వతం కాదు. అలాగే యేసుప్రభు వారి గురించి చూద్దాం. ఆయన శాశ్వతము ఉండే దేవుడా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోనే రాయబడింది, ఆయన నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. అదేవిధంగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, యేసు ప్రభు వారు నిత్యము ఉండే దేవుడని, నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు, ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. నిరంతరము, ముగింపు లేదు ఆయనకి, ఎల్లప్పుడూ కూడా ఆయన యాజకుడైన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిలో ఉండే క్యారెక్టర్, ఆయనలో ఉండే దైవత్వం, దేవునికి మాత్రం ఉండే లక్షణాల్లో నిత్యుడు, శాశ్వతుడు దేవుడు కనుక యేసు ప్రభు వారు కూడా శాశ్వతము ఉండే దేవుడు. తర్వాత ప్రియులారా, మరి ఆరవదిగా చూస్తే గాడ్ ఈజ్ క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. సృజించబడేవాడు కాదు, సృష్టించే దేవుడు. మరి మనుషుడెవడు కూడా ఏం సృష్టించలేడు. కొత్తవి కనుగొంటాడు, కొన్ని కొత్తవి తయారు చేస్తాడు, కొన్ని కొత్తవి సృజించినా కానీ అవి కూడా దేవుడు సృజించిన వాటిల్లో నుండి మాత్రమే సృష్టించగలడు. ఏ మనుషుడు కూడా భూమిని తీసుకోకుండా ఏం చేయలేడు, నేలను తీసుకోకుండా ఏం చేయలేడు, గాలిని తీసుకోకుండా ఏం చేయలేడు, అగ్నిని తీసుకోకుండా ఏం తయారు చేయలేడు. ఇవన్నీ దేవుడు సృజించినవి. భూమి, ఆకాశం, నీరు, అగ్ని, గాలి, ఇవన్నీ దేవుడు, పంచభూతాలు దేవుడు సృష్టించినవి. దేవుడు సృజించిన వాటిని ముట్టుకోకుండా మనిషి తనంతట తాను స్వయంగా ఏమీ చెయ్యలేడు. అసలు మనిషే బ్రతకలేడు దేవుడు సృజించినవి ఉపయోగించుకోకుండా. చూసారు, ఈరోజు మానవుడు ఎంతో ఆశ్చర్యపడుతున్నాడు. నేను చంద్రమండలం మీదకి వెళ్ళగలను, లేకపోతే అది చేయగలను, ఇది చేయగలను, బ్రిడ్జిలు కట్టగలను, పెద్ద జల ప్రవాహాలను ఆపగలను అని. దేవుడు సృష్టించినది ముట్టుకోకుండా చేయగలవా? చేయలేవు. రాకెట్ వెళ్ళే ఇంధనం ఎక్కడ నుండి వస్తుంది? భూమిలో నుండి. అది సృష్టించింది దేవుడు. సిమెంట్, ఇసుక, రాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుండి. అవన్నీ సృష్టించింది దేవుడు. దేవుని సృష్టితో పని లేకుండా నువ్వేమీ మనిషి ఏమీ చెయ్యలేడు. దేవుడు సృష్టికర్త. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనంలో యెహోవా దేవుని గురించి ఎలాగనో రాయబడింది, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. యెహోవా దేవుడు సృష్టికర్త అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ సమస్తం కూడా ఆయన ద్వారానే సృష్టించబడింది.
మరి యేసుప్రభు వారి గురించి రాయబడింది ఈ మాట అంటే మనందరికీ తెలుసు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి మనం చూస్తే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగేను. ఆయనే సృష్టించిన వాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. దేవుడు ఆయన. పిల్లల త్రిత్వంలో ఒక్కడు ఆయన, యేసు ప్రభువు వారు. కనుక ఇంకా చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలానగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన సృష్టించబడిన వాడు కాదు, ఆయనే ఈ సర్వ సృష్టిని సృజించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభువు సృష్టికర్త, ఇస్ అ క్రియేటర్. అంతేకాదు ఈ సృష్టి అంతా కూడా ఆయన మహత్తు గల మాట చేత నడిపించబడుతుంది అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సృష్టి అంతటిని ఆపరేట్ చేసేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. తన మాట చేత, తన మహత్తు గల మాట చేత దీన్ని నడిపిస్తున్నాడు. సూర్యుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటట్లుగా, భూమి దాని కక్షలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటట్లుగా, ప్రతి కాలములు ఋతువులు అన్నీ వాటి ధర్మాన్ని నెరవేర్చేటట్లుగా చేస్తున్నవాడు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన మహత్తు గల మాట చేత 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. యేసు ప్రభు ద్వారా నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. యేసు ప్రభువు వారు తన మహత్తు గల మాట చేత ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. ఈజ్ ఆపరేటింగ్ ద క్రియేషన్. ఆయన యొక్క మహత్తు గల మాట చేత నడిపిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఆయన సృష్టికర్త అని యేసు ప్రభువు వారి గురించి మనము చూస్తూ ఉన్నాం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే మీకు ఇస్తున్నాను. బైబిల్లో ఇంకా అనేకంగా ఉన్నాయి. కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియులారా, యేసు ప్రభువు వారు దేవుడు కాదు, ఆయన ఆరాధించకూడదు అనే వారికి సమాధానంగా ఇవి నేను చెప్తున్నాను. ఎటువంటి సందేహం లేదు. యేసు ప్రభువు వారు దైవత్వముతో నిండినవాడు. ఆయనలో దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో నివసిస్తుంది శరీరముగా. ఇప్పుడు ఆయన శరీరంగా లేడు, ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. పరలోకంలో దేవుని యొద్ద ఉన్నాడు. తరువాత దేవుడు అనబడిన వాడికి ఉండాల్సిన మరొక క్యారెక్టర్ ఏంటంటే, గాడ్ ఈజ్ హోలీ అండ్ సిన్లెస్. దేవుడు అనేవాడికి పాపం ఉండకూడదు, పరిశుద్ధుడై ఉండాలి, పాపరహితుడై ఉండాలి, పాపము లేనివాడై ఉండాలి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను జయించిన వాడై ఉండాలి. ఆయనలో ఎలాంటి అపవిత్రత ఉండకూడదు. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. అలాగే నిర్మాకాండం 15వ అధ్యాయం 11వ వచనం, అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని దూతలు నిత్యము ఆయన కొనియాడుతున్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చెయ్యు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుమా అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా, వీరందరూ రక్షణీయుల స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అయితే మనం ఇంకొక రిఫరెన్స్ మనం చూస్తే, పిల్లలు చూడండి, యెహోవా దేవుని గురించి
బైబిల్ చెప్తున్న మాట. నిర్గమకాండం 15:11. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. చూసారా, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ప్రియమైన దేవుని బిడ్డలారు, పరిశుద్ధతలో ఆయన మహనీయుడు యెహోవా దేవుడు. ఇంకా చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ఇందాక నేను చెప్పాను కదా, 1 నుండి 3 వచనాలు చూస్తే, పరలోకంలో దూతలు నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉందని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. గాన ప్రతిగానాలు. కనుక దేవుడు అనబడిన వాడు పరిశుద్ధుడై ఉండాలి. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ పవిత్రత లేదు వారిలో, పరిశుద్ధత లేదు. కామాన్ని జయించలేకపోయారు, క్రోధాన్ని జయించలేకపోయారు, మోహాన్ని జయించలేకపోయారు, అపవిత్రులుగా జీవించారు. ఏదో ఒక కల్మషం, ఏదో ఒక కొరత, ఏదో ఒక అపవిత్రత, ఏదో ఒక అపరిశుద్ధత మనం చూడగలం వారిలో. కానీ యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరు. మరొక చోట అంటాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎంత ఖచ్చితంగా దేవుడు చెప్పాడో చూడండి. మరి యేసుప్రభు వారి గురించి రాయబడిందా ఆయన పరిశుద్ధుడు అని మనం చూస్తే, పిల్లల 2 కొరింథీ పత్రిక 5:21 ఇలా రాయబడింది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసి పాపమే ఎరుగని దేవుడు యేసుప్రభు వారు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా ఆయనలో ఏ ఆశలు లేవు, శరీరాశలు లేవు, లోకాశలు లేవు. పిల్లల వాటన్నిటిని జయించాడు. ఒకరోజు ఆయనే ఛాలెంజ్ చేశాడు శాస్త్రులకి, పరిసయ్యులకి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడో రండి అన్నాడు. ఎవరు మాట్లాడలేకపోయారు. ఆయనలో ఏదైనా తప్పు ఉంటుందేమోనని భూతద్దం పెట్టుకుని తిరిగారు. భూతద్దంలో చూసినట్టుగా చూశారు, కానీ ఆయనలో ఏ తప్పు లేదు. హెబ్రీ పత్రిక 7:26 ఉంది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఏమండి, దేవుడు అంటున్నారు కదా, మరి ప్రధాన యాజకుడని రాయబడింది ఏంటి అంటే, ఆయనకు కొన్ని పోలికలు ఉన్నాయి యేసుప్రభు వారికి. ఆయన ప్రధాన యాజకుడని, ఆయన మధ్యవర్తి అని, ఆయన గొర్రెపిల్ల అని, ఇలాగున ఆయన రాజు అని. కాబట్టి రాజు అని రాయబడితే ఆయన రాజు మాత్రమే అనుకోకూడదు. ప్రధాన యాజకుడు అని రాయబడినంత మాత్రం ప్రధాన యాజకుడు మాత్రమే మనిషి అనుకోకూడదు. గొర్రెపిల్ల అని రాయబడినంత మాత్రం గొర్రెపిల్ల అనుకోకూడదు. క్రీస్తు యేసును నరుడు అని రాయబడిందని ఆయన నరుడు అనుకోకూడదు. ఇప్పుడు ఆయన నరుడు కానే కాదు, మహోన్నతుడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన. కనుక పిల్లగా ఆయన పరిశుద్ధుడు, యేసు ప్రభు వారు పరిశుద్ధుడు. ఈ లోకంలో సుచరిత్ర కలిగిన దేవుడు, పవిత్రుడు, ఏ మచ్చ మడత లేనివాడు, నిష్కళంకుడు, కళంకము లేనివాడు. గాడ్ ఈజ్ హోలీ. And also Jesus Christ is also holy God. ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక. చివరిగా ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, దేవుడికి మాత్రమే ఉండే లక్షణం ఏంటంటే రైట్లీ వర్షిప్డ్, ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆయన మాత్రమే సేవించబడాలి. మనం చూస్తాం కదా, మత్తయి సువార్త 4:10 అపవాదితో యేసయ్య ఒక మాట అంటాడు, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలెను. చూసారు, యేసు ప్రభువారు ఇలా అన్నారు, ఆయన మాత్రమే సేవించాలి అని. మరి పిల్లల ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 42:8 ఉంది. యెషయా గ్రంథం 42:8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు నేను చెందనీయను. ఎంత
ఎంత చక్కని మాట చూసారా? స్వయంగా యెహోవా దేవుడు అంటున్న మాట ఇది. నాకు రావాల్సిన మహిమ నేను ఎవరికి చెందనేను, ఏ విగ్రహాలకి చెందనేను, ఏ బొమ్మలకి చెందనేను అంటాడు. మరి ఇదే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని సేవించమని పాత నిబంధనలోనే చెప్పాడు. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం ఆ మాట చూడగలం. 13వ వచనంలో, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకను చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడైన మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఈ లోకంలో ఎవ్వరూ సేవించబడటానికి అర్హులు కాదు, యెహోవా దేవుడు మాత్రమే. అయితే తన కుమారుని సేవించమని దేవుడు చెప్పాడు. తన కుమారునికి తప్ప వేరే ఎవ్వరికి ఆయన మహిమ చెందడానికి ఒప్పుకోడు. దేవుడు పౌరుషం గల దేవుడు, రోషం గల దేవుడు. పిల్లరా, మరి యేసుప్రభు వారు కూడా ఆరాధించబడ్డా అంటే ఆయన పుట్టినప్పుడే, యేసుప్రభు వారు పుట్టినప్పుడే జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు. అలాగే పిల్లరా, సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. నో 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 నువ్వు అలా పడకూడదు, తండ్రి అయిన దేవుడు మాత్రమే నువ్వు మొక్కాలి అనలేదు. అలాగే పిల్లరా, మరియ అత్తరుబుడ్డి తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి కడిగింది, అదే ఆరాధన అంటే. అలా చేయొద్దు అనలేదు ప్రభు, చేయనిచ్చాడు. ఇలా ఎన్నో సంఘటనలు మనం బైబిల్లో చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ఒక అద్భుతమైన మాట ఏంటంటే 5వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టమును, అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును కలుగునుగాకని చెప్పుట వింటిని. అక్కడ ఉన్న పెద్దలు కూడా వారి కిరీటాలు తీసి వారి ఎదుట పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మాత్రమే అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు. పరలోకంలో కూడా ఆయన ఆరాధించదగిన దేవుడు. దేవదూతలు కూడా ఆయనకు నమస్కారం చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చదవక్కర్లేదు. తండ్రి చెప్తున్నాడు తన కుమారుడికి నమస్కరించమని. కనుక ఇన్ని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు దేవుడు, సందేహం లేదు, అనుమానం లేదు. ఈ లోక తర్కవాదులకి అవకాశం ఇవ్వకండి. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేసే దేవుడై ఉన్నాడు. కనుక ప్రభుని ఆరాధిద్దాం, తండ్రి అయిన దేవుని ఆరాధిద్దాం, యేసు ప్రభు వారిని కూడా గణపరచుదాం, పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపినటువంటి దేవుడు ప్రభువా, సర్వాధికారం ఇచ్చావు తండ్రి. ఆయన్ని సేవించమని ఆజ్ఞ ఇచ్చావు దేవా తండ్రి. అందుకొరకై ఆయన మేము గణపరుస్తున్నాం, ఆయన కూడా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తున్నాం ప్రభువా. ఎవరైతే అనుమానం పెట్టుకొని వాదోపవాదాలు చేస్తున్నారో వారిని మీరు దర్శించండి, ఈ వైపు త్రిప్పండి దేవా. మీ వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించేవారుగా, మీ రాజ్యానికి హక్కుదారులుగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.